అన్నమా అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను, మన హైదరాబాద్ లోనే కాదు బెంగళూరులో కూడా హోల్ ఫ్యామిలీ ఇస్ హియర్. తెలుగులో చెప్పవే, మనకి ఇంగ్లీష్ రావట్లేదు, సారీ. తారా కూడా బాగా చెప్తుంది. నంగలిప్పు వాకింగ్ పోవాను. హలో ఆల్, ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు, ఇంతకీ తిన్నారా లేదా కామెంట్లు అయితే చెప్పేసండి. చాలా చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇప్పుడు హైదరాబాద్ లో లేను, బెంగళూరుకి వచ్చిన ఒక 2 days కోసం. అది కూడా నా న్యూ బార్న్ బేబీతోనే, న్యూ బార్న్ కాదు, ఒక 10 months బేబీ అనమాట. సో నాలాగా ఎవరైతే ఫస్ట్ టైం వాళ్ళ బేబీని తీసుకొని ఫ్లై చేస్తుంటారో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. స్పెషల్గా ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే, నాలాగా చాలా మంది మదర్స్ పేరెంట్స్ వరీ అవుతూ ఉంటారు. ఫస్ట్ టైం ఫ్లైట్ కాబట్టి మన పిల్లలకి ఏమేం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళు భయపడకుండా ఏం చేయాలి, కంఫర్ట్ కి ఏం చేయాలో ఇవాళ వీడియోలో మాట్లాడబోతున్నాను అనమాట. స్పెషల్ గా మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా వరీ అవుతూ ఉంటారు కదా. ఈ 6 months తర్వాత ఫుడ్ సాలిడ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ట్రావెల్ చేసేటప్పుడు సాలిడ్స్ ఎట్లా మనం మేనేజ్ చేయొచ్చు ఇవాళ వీడియోలో మాట్లాడదాం. మరి లేట్ ఎందుకు, సుత్తి లేకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్తే, హలో, హాయ్, ఎట్లుండ్రు? సో ఇంట్రోలో చెప్పినట్లు మేమైతే బెంగళూరుకి ఫ్లైట్కి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ టైంలో బేబీ పడుకుంటుంది కాబట్టి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బట్ ఏం పర్లేదు, మంచిగా కేర్ తీసుకొని మళ్ళీ పడుకోపోతే ఈజీగా పడుకుంటారు అనమాట. సో అట్లనే నేను ఏం చేసిన అంటే నైటే తనకి డ్రెస్ చేంజ్ చేసినాను. డైపర్ కూడా మనం ఎయిర్పోర్ట్లో చేంజ్ చేయొచ్చు అనమాట. సో తనకి స్పెషల్గా ఉంటుంది కాబట్టి. సో నో వరీస్. ఫుడ్ విషయానికి వస్తే ఖచ్చితంగా హోమ్ ఫుడ్ పెడుతున్నాను కాబట్టి ఈజీ గోయింగ్ ఫుడ్ క్యారీ చేయండి. లైక్ బనానా కానీ, యాపిల్ ప్యూరీ, తనకి ఉప్మా ఎక్కువ ఇష్టం బ్రేక్ఫాస్ట్లో, సో ఉప్మా క్యారీ చేసినాను. సో మీ బేబీకి ఏమేమి ప్రిఫరెన్స్ ఉంటుందో దాన్ని బట్టి ఫుడ్ని చూసుకోండి. సో అట్లా వెళ్తున్నాం అనమాట. 1 hour మాకు పడుతుంది. అఫ్కోర్స్ మన హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ అంత దూరం అయితే ఉంటుంది కదా. సో అట్లా వెళ్తున్నప్పుడు లేచింది అనమాట. సో తనకు అర్థమవట్లేదు ఇక్కడ వెళ్తున్నాం ఏంది అని. బట్ ఎనీవే షీ వాజ్ ఎంజాయింగ్ ద రైడ్. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరైనా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటే వాళ్ళకి ఈజీగా ఉండడానికి నేను క్యారీ చేసింది ఏంటంటే, ఇట్లా ఒక ఫీడింగ్ పిల్లో తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో. అట్లనే ఎట్లయినా మనం మెటర్నిటీ టాప్ వేసుకుంటాం కాబట్టి దాని మీద మనం ఇట్లాంటి షాల్ తీసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఫీడింగ్ ఇవ్వడానికి. ఈ షాల్ నాకు చాలా బాగా నచ్చింది. అన్ని సైడ్స్ కవర్ ఉండే అనమాట. సో కార్లో ఫీడింగ్ ఇవ్వడానికైనా లేదా ఫ్లైట్లోకైనా కంఫర్టబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నాను. సో ఇట్లాంటి కేర్ తీసుకోవాల్సిందే కదా ఫీడింగ్ ఇస్తున్నప్పుడు. ఇంకా బేబీ క్యారీ కూడా చాలా హ్యాండీ అనిపించింది. సో ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నేను పిన్ చేస్తాను, తీసుకోండి. సో ఇంకో ముచ్చట ఏంటంటే, ఇక్కడ మీరు ఎవరైతే బేబీస్తో ట్రావెల్ చేస్తున్నట్లయితే ఎక్స్ట్రా లెగ్ రూమ్ బుక్ చేసుకోండి. మేము అదే చేసినాము, మంచిగా కంఫర్టబుల్గా ఉండే. అట్లనే ఏంటంటే ఈ విండో సీట్ తీసుకోండి, కొంచెం ప్రైవసీ ఉంటుంది. ఎందుకంటే మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి. స్పెషల్గా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్కి ఫీడింగ్ ఇవ్వండి. ఎందుకంటే బేబీస్కి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, ఆ సౌండ్ ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫ్లైట్లో. సో వాళ్ళకి మంచిగా మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళకి ఏం భయం కూడా వేయకుండా ఉంటుంది. అట్లనే మన క్రూ కూడా వచ్చి చెప్తూ ఉంటారు కదా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అప్పుడు ఫీడింగ్ ఇవ్వాలి అని. సో ఇందుకోసమే అనమాట. సో నాకైతే నేను ఈ విండో సీట్ తీసుకున్నా కాబట్టి మంచిగా అనిపించింది. అట్లా నా బేబీ కూడా ఏం సతాయించలే అనమాట. మంచిగా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అప్పుడు పడుకుంది. మధ్యలో నేను ఈజీ ఫుడ్ క్యారీ చేయాలని చెప్పినా కాబట్టి బనానా అది ఇది ఇస్తూ ఉండే అనమాట. వాటర్ కూడా తాగిపిస్తూ ఉండే. స్పెషల్గా ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు డిహైడ్రేట్ అవుతూ ఉంటారు కాబట్టి వాటర్ కూడా తాగిపిస్తూ ఉండండి బేబీస్కి. అట్లా మీరు కూడా హైడ్రేట్ అవుతూ ఉండండి. సో మేమైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ల్యాండ్ అయిపోయినాము బెంగళూరు ఎయిర్పోర్ట్. బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది. సో మేము స్ట్రోలర్ కూడా క్యారీ చేసినాం యాక్చువల్లీ. సో స్ట్రోలర్ మాత్రం నా బేబీ కూర్చోట్లే అనమాట. ఆ టైంకి ఆమెకి మూడ్ లేదేమో. సో అట్లా బేబీ క్యారియర్తోనే కానిచ్చేసినాము. సో అట్లా మేము వెళ్తుండే మా బ్యాగేజ్ తీసుకోవడానికి. ఫస్ట్ ఫ్లైట్ అయితే మంచిగా ఉంది జర్నీ. తారా ఏమి ఏడవలేదు, షీ వాజ్ స్లీపింగ్ ఆల్ ద టైమ్. సో లెట్స్ సీ.
సో స్టార్టింగ్లో మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మాకు ఏమైందంటే ఒక పెద్ద బొక్కనే పడుతుండే. యాక్చువల్లీ వీ వుడ్ హ్యావ్ నాట్ రీచ్ టు బెంగళూరు. ఎందుకంటే మేము టైం సరిగా చూసుకోలే అనమాట. ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో మాకు కొంచెం లేట్ అయిపోయింది. బ్యాగేజ్ అనేది క్లోజ్ చేసేసినారనమాట. మేము 6:15 బోర్డింగ్ అయితే 6కి రీచ్ అయినాము. ఐ నో విచ్ ఇస్ వెరీ లేట్. సో అక్కడ బ్యాగేజ్ డ్రాప్ అనేది క్లోజ్ అయిపోయింది అన్నారు. సో ఏం చేయాలో అర్థం కాలే మాకు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసినాము. అయితే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒక పని చేయండి, మొత్తం ఈ లగేజ్ అంతా తీసుకొని మీ సెక్యూరిటీ చెక్ దగ్గర రిక్వెస్ట్ చేయండి. అక్కడ స్పెషల్ అసిస్టెన్స్ ఉంటుంది, ఇన్ఫెంట్తో వెళ్తాం కాబట్టి. సో అక్కడ మీరు చెప్తే వాళ్ళు మీకు అలౌ చేస్తారనమాట. సో ఇట్లా లేట్ అయింది ఇదని. సో ఇన్ఫెంట్తో క్యారీ చేసినప్పుడు స్పెషల్ అసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మనకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అట్లా లేట్ అయినప్పుడు అడగవచ్చు. సో అట్లా మేము అడిగి సెక్యూరిటీ చెక్ తొందరగా పాస్ చేసి వెళ్ళినాము. నార్మల్ సెక్యూరిటీ చెక్లో వెళ్ళుంటే చాలా భీడు ఉండే అనమాట, చాలా రష్ ఉండే, ఇంకా మేము బిస్కెట్ అయిపోతుండే. సో లక్కీగా మేము స్పెషల్ అసిస్టెంట్ ఉన్న దగ్గరికి వెళ్ళినాం కాబట్టి అట్లా మేము సేఫ్ అయిపోయినాం. బట్ యెట్ ప్లీజ్ బేబీస్తో ట్రావెల్ చేసినప్పుడు తొందరగా ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి చూడండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. సో ఇక్కడ మేము బెంగళూరులో ల్యాండ్ అయిన తర్వాత ఫుడ్ బ్రేక్ఫాస్ట్ టైం అయింది కాబట్టి ఫుడ్ కోసం ఇక్కడికి వచ్చినాము. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బేబీకి ఫుడ్ పెడుతున్నాను అనమాట. సో నేనైతే ఏదైతే ట్రావెల్ చేసినానో ట్రావెలింగ్లో క్యారీ చేసినానో అవన్నీ కూడా నేను ఇక్కడ తీసి మన బేబీకి ఫీడ్ చేస్తున్నాను. ఎగ్ కూడా, బాయిల్డ్ ఎగ్ కూడా క్యారీ చేసినాను. ఇంకా అలా మన బేబీస్కి ఏది నచ్చుతుందో అది క్యారీ చేయండి. అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి. నేను కర్డ్ రైస్, ఇట్లా యాపిల్ ప్యూరీ, ఇంకా బాయిల్డ్ ఎగ్, ఉప్మా, బనానా, వాటర్ ఇవన్నీ కూడా క్యారీ చేసాను అనమాట. ఆమెకు ఆ టైంలో ఏది తినాలనిపిస్తుందో దాన్ని బట్టి సో నేను ఫీడ్ చేసేసినాను. సో అట్లా మా బ్రేక్ఫాస్ట్ నాతో పాటు నా బేబీకి కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో నౌ వీ హ్యావ్ టు రీచ్ టు అ ఫ్యామిలీ మెంబర్ ప్లేస్. సో అక్కడ ఏమేమి చేసినామో చూసేయండి. ఇంకా మనం ఎయిర్పోర్ట్ నుంచి అయితే క్యాబ్ బుక్ చేసుకొని మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది మనకి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మేము వెళ్ళాల్సింది ఒక 2 hours అయితే పట్టిందనమాట. సో ఆ టైంలో కూడా నేను కార్లో బేబీ కోసం కేర్ తీసుకుంటూ ఉండే. సో తెలిసిందే కదా, బేబీస్తో క్యారీ చేసినప్పుడు ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. హలో గాయ్స్, ఎట్లా ఉన్నారు? మేమైతే బెంగళూరు వచ్చేసినాము. సో బెంగళూరులో ఏం చేస్తాము అంటే జస్ట్ ఫ్యామిలీ మెంబర్ని కలవడానికి వచ్చినాము. వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్, దట్స్ మై సిస్టర్ ఇన్ లా. సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత తనేం చేస్తుంది ఇప్పుడు అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో అట్లా ఒక మంచి వాక్కి వెళ్ళి తనేం చేస్తుందో చూద్దాం. బయట అయితే మస్తు ఎండగా ఉంది. సో ఇది నా హస్బెండ్ నుంచి స్టీల్ వేసేసిన అనమాట. సో కొంతసేపు వేసుకొని లెట్స్ గో. ఎట్లున్నాయి గాగ్స్? బాగున్నాయా? పెద్దగా అయినాయి, నావి కాదు కాబట్టి. సో ఐ ఫర్గాట్ మై గాగ్స్. సో ఐ విల్ షో యూ ముందట. ఇది వీళ్ళు స్టే చేస్తున్న అపార్ట్మెంట్స్ అని. It's very sunny here. హైదరాబాద్ అంత ఎండ ఉండదు ఇక్కడ కదా, ఇక్కడ బెటరే ఉంది. సో as I was talking, she has a dance studio. It's of her own. సో మనకి చిన్న వాక్ ఉంటుంది ఇక్కడ. Once we come out the apartments that we are staying, that they are staying. వచ్చేసిన మనమైతే పూజ డాన్స్ స్టూడియోకి. అదే నా సిస్టర్ ఇన్ లో డాన్స్ స్టూడియో అనమాట. సో షీ ఓన్స్ ఇట్. తన స్టోరీ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు కథక్ నేర్చుకుంటున్నారు అనమాట. ఐ థింక్ దే హ్యావ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కూడా. సో క్లాసెస్ కూడా అవుతూ ఉంటాయి టైమింగ్స్ బట్టి. ఆ రోజు ఇంకా సండే అనమాట, బట్ స్టిల్ షీ వాజ్ వెరీ బిజీ. చాలా మందికి క్లాసెస్ తీసుకుంటుండే. చిన్న ఇన్స్పైరింగ్ స్టోరీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా తన గురించి, బికాస్ ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్. అయితే కోవిడ్ టైంలో తను యాక్చువల్లీ ఐటీ జాబ్ చేస్తుండే అనమాట. ఆ ఐటీ జాబ్ని వదిలేసి మరి షీ టుక్ ఎ ఛాలెంజ్. అంటే ఏమని, తన ప్యాషన్ కోసం
మెయిన్గా తనకి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో తన ప్యాషన్ కోసం తను వర్క్ చేస్తున్న ఐటీ జాబ్ని వదిలేసి, అంటే మంచి శాలరీని వదిలేసి మరి తను డ్యాన్స్ నేర్చుకొని ఆన్లైన్ మార్కెటింగ్ నేర్చుకొని మరి ఇదంతా స్టార్ట్ చేసిందనమాట. ఇనిషియలీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినుండే మెల్లమెల్లగా షీ హాస్ గ్రోన్ అ లాంగ్ వే. ఇప్పుడు షీ ఓన్స్ దిస్ డ్యాన్స్ స్టూడియో. చూస్తుంది కదా, చాలా మంది స్టూడెంట్సే ఉన్నారు, అందరికీ కథక్ నేర్పిస్తుంది. షీఈస్ సర్టిఫైడ్ అండ్ నౌ షీఈస్ గెటింగ్ ఎవ్రీవన్ ట్రైన్. యాక్చువల్లీ ఇన్స్పైరింగ్ స్టోరీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇనీషియల్గా నేను చూసినప్పుడు చిన్నగా ఆన్లైన్ క్లాసెస్ చేస్తూ ఉంటే, వన్స్ వెన్ షీ స్టార్టెడ్ గెటింగ్ everyone on board, then slowly she started from small చిన్న స్టూడియో నుంచి ఇప్పుడు ఈ పెద్ద స్టూడియో వరకు she has grown up. Actually it's inspiring. సో యాక్చువల్లీ చూస్తుంది కదా, తను తారాతో మాట్లాడుతూ కూడా she was managing the class అనమాట. తారా was actually sleepy at this time. ఈ టైంలో తారా స్లీప్ టైం అనమాట. సో మనకి మీకోసం చూపించడానికి మేము మళ్ళీ టైం దొరుకుతుందో లేదో, 2 days ట్రిప్ కాబట్టి వచ్చి చూపిస్తున్నాము. సో మనం స్టే చేస్తున్న దగ్గర నుంచి చాలా దగ్గర, అంటే వాకింగ్ చేయాలి, చూసారు కదా, ఒక 5-10 minutes వాక్ అంతే. సో చాలామంది స్టూడెంట్సే ఉన్నారు. మూవీస్లో చూస్తాం కదా అందరూ డ్యాన్స్ వేసేది, మనకైతే డ్యాన్స్ నాలెడ్జ్ చాలా తక్కువ. వీళ్ళైతే ఇరగదీస్తారు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మనం చిన్న ఉన్నప్పుడు ఏమైనా నేర్చుకున్నామా, బయటకు వెళ్ళి ఆడుతుండే కదా. ఇక్కడ చూడండి, వీళ్ళు ఈ ఏజ్లో దే ఆర్ డాన్సింగ్ వెరీ వెల్. చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇప్పుడున్న జనరేషన్ యాక్చువల్లీ ఇంతే కదా, చిన్న ఉన్నప్పటి నుంచే వాళ్ళు స్పోర్ట్స్ కానీ డ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. సో ఎస్, మీలో ఎవరైనా బెంగళూరులో ఇట్లాంటి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పూజ డ్యాన్స్ స్టూడియోని వెళ్ళిపోవచ్చు. సో అది మ్యాటర్. వీఆర్ డన్ హియర్. ఐ వాంటెడ్ టు షో యూ అండ్ ఐ వాంటెడ్ టు బీ హర్ ఇన్ మై వీడియో, అందుకే వచ్చేసిన వీడికి. సో నౌ ఇట్స్ టైమ్ టు గో హోమ్ అండ్ టేక్ సమ్ రెస్ట్, ఎస్పెషలీ ఫర్ అవర్ డాటర్. యో ఇక్కడ వెళ్తుంటే ఈసాల కప్ నమ్మదే కనిపించింది. చాలా మంది యంగ్స్టర్సే ఉండే అనమాట, ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. ఐ థింక్ దే ఆర్ పార్టీయింగ్ బికాస్ వీ నో రైట్, ఆర్సీబీ విన్ అయింది చాలా ఇయర్స్ తర్వాత. బెంగళూరియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఏమంటారు? ఇంతకీ మీరు మ్యాచ్ చూసిరా? జూమ్ ఇన్, జూమ్ అవుట్. పెద్ద మ్యాంగో ట్రీ కనిపించింది మాకు. 2 మ్యాంగోస్ ఉన్నాయి. ఏడా అంటే యా దేర్. బట్ మనం మనకు అది అందదు కాబట్టి లైట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామే. ఓ గాడ్, వాట్ ఈస్ దిస్ సన్! ఎంత ఎండ ఉందంటే, హైదరాబాద్లో మనం ఎప్పుడు డే టైంలో బయటికి రాము కాబట్టి అంత తెలియదు. ఈరోజైతే ఇట్స్ నాట్ ఈవెన్ 12. ఇట్స్ వెరీ హాట్ అండ్ ఐ ఆల్మోస్ట్ గోనా హిట్ సన్ స్ట్రోక్. It's time to relax. Bye-bye. Nangalip walking povanu. Say hi guys. Hi. సో నేను స్టార్టింగ్ స్ట్రోలర్ గురించి చెప్తుండే కదా, అది ఇదే అనమాట. సో ఇది స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఫోల్డబుల్. మనం ఫోల్డ్ చేసేస్తే సూట్ కేస్ లాగా అయిపోతుంది. ప్లస్ ఇది మనం ఫ్లైట్ క్యారీ ఆన్ లాగా, అంటే లోపలికి తీసుకెళ్ళొచ్చు. సో నేను ఈరోజు నా మేడ్తో నా డాటర్ని, సో నా మేడ్ నేను తెలంగాణ నుంచి ఆర్డర్ చేపించిన మేడ్ని. చాలా డిమాండింగ్ ఉంటుంది కొంచెం.
అదే కొంచెం దొంగతనం కూడా ఉంది. అక్కడ కాదు, ఇక్కడ मेरी रास्ता भी नहीं आता है. ये है मामा, ये है मेमा, ये है चचा, ये है अच्चम्मा. इंग्लिश बेबी, इंग्लिश बेबी, हाय हाय. English baby part 2. English baby. So guys, we are heading towards walking for Tara. Whole family is here. తెలుగులో చెప్పవే. మనకి ఇంగ్లీష్ రావట్లేదు, సారీ. అక్కడ చూడు స్విమ్మింగ్ పూల్ లో ఎవరు ఉండరు. ఇక్కడ నేను యాక్చువల్లీ క్రికెట్ ఆడుతుండే. అక్కడ ఆడుతున్న పిల్లల్ని అడిగి మరి నేను బ్యాట్ తీసుకొని ఒక 10 balls ఆడిస్తారా అని తీసుకొని మరి ఆడుతుండే. అక్కడ వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుందంట, ఏదో వీళ్ళకి అవుతుంటాయి టోర్నమెంట్స్ లాగా. సో సీరియస్ ప్రాక్టీస్ అవుతుంటే నేను మధ్యలో పోయి అడిగినాను, బికాజ్ ఐ ఆల్సో లవ్ క్రికెట్ అనమాట. మీలో ఎంతమంది క్రికెట్ లవర్స్ ఉన్నారు కామెంట్లో చెప్పండి. బై ద వే అక్కడ బాల్ వేస్తుంది కదా ఆయననే, పూజ వాళ్ళ హస్బెండ్, హీ ఈజ్ ఆల్సో అ వెరీ వెల్ ప్లేయర్ అనమాట. అక్కడ వాళ్ళకి ఏమేమో టీమ్స్ ఉంటే అక్కడ ఛాంపియన్ అనే చెప్పొచ్చు. ఆయన పేరు నిశాంత్. ఎవరికైనా తెలిస్తే క్రికెట్ టీమ్స్ లో ఖచ్చితంగా కామెంట్ లో చేయండి. అఫ్ కోర్స్ తెలియకపోవచ్చు, బట్ హీ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. బట్ కొంచెం స్లోగా వేయండి అని చెప్పి ఆడుతున్నాను. ఏదో అట్లా మనం గల్లీ క్రికెట్ ఆడుతూ ఉంటాం కదా. యాక్చువల్లీ నేను మా చెల్లి మా ఇంటి దగ్గర ఫుల్ ఆడుతున్నాను అనమాట గల్లీ క్రికెట్ చిన్నపిల్లలతోని. సో అట్లా గుర్తొచ్చి ఐ వాంటెడ్ టు ట్రై. బట్ బాగానే అట్లా షార్ట్లు కొట్టినాను. అంటే షార్ట్లు కాదనుకోండి, ఏదో చిన్న షార్ట్లు, ఏదో చిన్న వాళ్ళని వదిలేయండి ఇలాగా. ఎనీవే ఇట్ వాజ్ ఫన్ ఈవినింగ్. అక్కడ మా అత్త మామ కూడా చూస్తూ ఉండే, కొంచెం బిల్డప్ ఇస్తున్నట్టుండే కూడా మనకి కొంచెం ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని బాల్స్ హిట్ చేసినాం కాబట్టి. అఫ్ కోర్స్ బాల్ అనేది చాలా స్లోగా వచ్చింది. ఏమంటారు, ఉప్పు ఆటనా చిన్నప్పుడు అంటుండే కదా, సో అట్లా ఆడేసినాము. ఎనీవే ఇంకా టైమ్ టు గెట్ టు సీరియస్ జాబ్. సో ఐ వాజ్ ఫీడింగ్ మై బేబీ. తనకి అవకాడో ఇష్టం. ఎవరికైనా అవకాడో ఇష్టం ఉందా లేదా? చిన్నపిల్లలకి అయితే చాలా నచ్చుతుంది అని విన్నాను. అట్లా నేను ట్రై చేసినట్టే వర్కౌట్ అయింది. సో షీ వాస్ ఈటింగ్ అవకాడో. ఇట్స్ ఆల్సో అన్ ఈజీ ఫుడ్ అని చెప్పొచ్చు. మంచి రైప్ అవకాడో తీసుకొని మనం స్మాష్ చేసి ఇచ్చేయచ్చు. సో ఇక్కడ నేను బ్రాక్లీ కూడా తీసుకున్నాను. సో ఐ క్యారీడ్ బ్రాక్లీ ఆల్సో. ఇది ఎందుకు అంటే మళ్ళీ వాపస్ రిటర్న్ వచ్చేటప్పటికి నేను నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే కూడా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉండే కాబట్టి. ఇవన్నీ పౌడర్స్, సూజీ పౌడర్ కానీ మనం రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, దాల్, బియ్యము, ఉగ్గు అంటాం, ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకొని పెట్టుకుంటుండే. సో ఈ బాక్సెస్ అన్ని కూడా నేను రిటర్న్ ఫ్లైట్ అప్పుడు క్యారీ చేసినాను. సో అది మనమైతే 2 days ట్రిప్ తర్వాత వాపస్ మన హైదరాబాద్కి అయితే వచ్చేస్తున్నాము. వస్తున్నప్పుడు ఈసారి అయితే ఎర్లీగానే స్టార్ట్ అయినాము. ఆఫ్ కోర్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినాక మళ్ళా తప్పు చేయను కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాము. అయితే ఇక్కడ చెక్ ఏమంటారు, సెక్యూరిటీ ఉంటుంది కదా, సెక్యూరిటీ చెక్ అనేది కొంచెం సీరియస్గా చేస్తారు. సో ఏమైనా ఉంటే ముందే తీసి బయట పెట్టేసేయండి. లైక్ ఎలక్ట్రానిక్స్ కానీ ఏమైనా చిన్నది ఉన్నా వాళ్ళు చూస్తారు, టైం వేస్ట్ అయిపోతుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కాబట్టి మనం తొందరగా రీచ్ అవ్వాల్సింది ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైందంటే మేము లౌంజ్ కూడా వెళ్ళినాము టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో అక్కడ ఫాస్ట్గా తినేసి స్టార్ట్ అయిపోయాను అనమాట. సో అది మ్యాటరు. ఫ్లైట్ అయితే ఎక్కేసినాము. మళ్ళీ ఈసారి కూడా ల్యాండింగ్ అప్పుడు ఖచ్చితంగా ఫీడింగ్ ఇవ్వాలి. సో ఫీడింగ్ ఇవ్వండి ఇఫ్ యు ఆర్ ఏ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్. సో అట్లా ఫ్లైట్ చూపిస్తూ ఉండే అనమాట. ఎందుకంటే వచ్చేటప్పుడు షీ వాజ్ స్లీపింగ్ ఆల్మోస్ట్. సో ఇప్పుడు మాత్రం కొంచెం టైం తీసుకొని మరి చూస్తూ ఉండే బయట. సో ఐ థింక్ షీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో మీలో ఎవరైనా ఫ్లైట్ ట్రావెల్ చేస్తుంటే, ఫస్ట్ టైం ఫ్లైయర్స్ అయితే బేబీస్తో నాలాగా, సో ఇలాంటి కేర్ తీసుకోండి. మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్న ఈ వీడియో. మెయిన్గా వాళ్ళ కంఫర్ట్ ముఖ్యం కదా. వాళ్ళు చిన్న బేబీస్, వాళ్ళు మాట్లాడలేరు, చెప్పలేరు వాళ్ళకి ఏం కావాలో. సో మనమే కేర్ తీసుకోవాలి, బికాస్ మనతో వాళ్ళు ఉన్నారు కాబట్టి.
ఎనీవే ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుస్తాను. ఇంతకీ నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా కామెంట్లు అయితే చెప్పండి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా దానికి లిఖితస్ లిటిల్ కార్నర్కి బాయ్, సీ యూ.